హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా పెళ్లి రోజు కావడంతో సుశీలమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు బాలు మీనా. ప్రభావతికి సుశీలమ్మ చెప్పడంతో మీనా నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదిస్తుంది. ఇష్టం లేకపోయినా ప్రభావతి అదంతా చూస్తూ బాలు ఖచ్చితంగా ఫోటో తీసుకోవాలి అని ఒక ఫోటో తీసుకుంటాడు. అలా అందరూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మౌనిక అండ్ సంజయ్ హాల్లోకి వస్తారు. ఏంటి అందరూ కలిసి నించుంటే ప్లేసే సరిపోవట్లేదు, ఇంత చిన్నింట్లో ఇన్నేళ్ళుగా మీరు ఎలా ఉంటున్నారో అని అంటాడు సంజయ్ కావాలని. ఇంకలా చూస్తూ ఉంటుంది ప్రభావతి. బాబు టిఫిన్ చేస్తారా అని అడుగుతుంది ప్రభావతి. అందుకే కదా వచ్చాను, లేకపోతే చెప్పండి వెళ్ళిపోతాను అని అంటాడు సంజయ్. అయ్యో కోపం ఎందుకు బాబు, మామూలుగానే అడిగింది కదా అని అంటారు సుశీలమ్మ. ఏమో నాకు కోపం చాలా ఎక్కువ. సరే టిఫిన్ ఏం చేశారు అని అడుగుతారు. ఇంకందరూ అలా టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే పూరి ఉప్మా చేశాను అని మీనా చెప్తుంది. ఏంటి పూరినా? ఆయిల్ ఫుడ్ నేను మార్నింగ్ తినను, నా డైట్ వేరే ఉంటుంది అని అంటాడు సంజయ్. అవునా, అయితే మీనా వెళ్ళి 4 కూరగాయలు 4 పండ్లు తీసుకురా, మొత్తం ముక్కలు ముక్కలుగా కోసేసి ఇస్తే తినేస్తారు మేకలాగా అని అంటాడు బాలు. రేయ్ నువ్వు వాపరా అని అంటుంది ప్రభావతి. ఏరా ఈరోజు కూడా తిట్టించుకోకుండా ఉండలేవా అని అంటుంది ప్రభావతి. నువ్వే రోజు తిట్టలేదని ఈరోజు తిట్టించుకోకుండా ఉండడానికి అని అంటాడు బాలు. అక్కర్లేదు, మీ ఇంట్లో ఎప్పటి కూరగాయలు ఉన్నాయో ఎప్పటి ఫ్రూట్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు, అందుకే నేను పిజ్జా ఆర్డర్ ఇస్తున్నాను, పిజ్జా వచ్చేస్తుంది, నేను అది తింటాను, మీరు ఆ పూరి తినండి అని అంటాడు సంజయ్. ఏంటి పిజ్జా నా బావగారు, పిజ్జా అంటే నాకు చాలా ఇష్టం అని ఇంకా సంజయ్ పక్కనే కూర్చుంటాడు మనోజ్. ఆహా ఇప్పటి వరకు లక్షలే మింగావనుకున్నాను, ఇప్పుడు పిజ్జాని కూడా అని అంటాడు బాలు. ఇంకా అలా మీనా గట్టిగా బాలు చేపట్టుకొని ఆపేస్తుంది. అయినా పిజ్జా అంటారు కదా, మరి అది చిరుతిండి కదా, సాయంత్రం తినాల్సింది పొద్దున్న తింటే మీకేం అవ్వదా అని అంటాడు బాలు. చూడు మైండ్ యువర్ బిజినెస్, అది నా ఇష్టం అని అంటాడు సంజయ్. బిజినెస్సా? నేనెప్పుడు క్యాబ్ డ్రైవరే, బిజినెస్ ఏం పెట్టలేదు, మా వైఫ్ పెట్టింది అని అంటాడు. షిట్, చదువుకోలేదు కానీ పొగరు మాత్రం ఎక్కువ అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు సంజయ్. ఇంకా బాలు, నన్ను చదువుకోలేదంటావా, ఇప్పుడు చూడు మీకు మంచి పార్టీ ఇస్తాను అని బాలు డెలివరీ బాయ్ రాగానే ఇంకా అందులో ఉన్న చిల్లీ ఫ్లేక్స్ ఓరిగామి మొత్తాన్ని సూపర్ హాట్గా, ఐ మీన్ పిజ్జా చాలా కారంగా ఉండేలా ఆ పౌడర్స్ అన్నీ ముందే స్ప్రింకిల్ చేసేస్తాడనమాట బాలు. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి ఇది అని చెప్పి, బావగారు ఇదిగోండి మీ పిజ్జా అని చెప్పి సంజయ్కి ఇస్తాడు. ఇంకా సంజయ్ పక్కనే కూర్చొని చూస్తూ ఉంటాడనమాట మనోజ్. ఏంటి బావా నీకు కూడా కావాలా అని అడుగుతాడు సంజయ్. అంటే అని సిగ్గుపడుతూ ఉంటే, పర్లేదులే బావా తిను తిను అని ఒక స్లైస్ ఇస్తాడు. సో అలా మనోజ్ అండ్ సంజయ్ ఇద్దరు ఒక్కసారిగా తినగానే ఎక్కడ లేని కారంగా ఉంటుంది. ఒక్కసారిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది మనోజ్ దేన్ సంజయ్ది. ఏంటి రకరకాలుగా ఉన్నట్టుంది అని అంటాడు బాలు. ఏంటి బావగారు కారంలో పిజ్జా తక్కువైందా, పిజ్జాలో కారం తక్కువైందా అని అడుగుతాడు రవి. ఇంకా ఒక్కసారిగా సంజయ్ కారంగా ఏమీ లేదు, కావాలంటే చూడండి తింటాను అని తింటూ ఉంటాడు. రేయ్ లక్షలు మింగినవాడా నీ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అబే చాలా బాగుంది అని చెప్పి తింటూ ఉంటాడనమాట మనోజ్. ఇంకా మనోజ్ తట్టుకోలేక ఫుల్గా కారంగా ఉండేసరికి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మనోజ్. ఇంకా సంజయ్ కూడా బాలు లాస్ట్ స్లైస్ ఉండిపోయేసరికి ఇంకా బాగా నోట్లో కొక్కుతాడు సంజయ్కి. ఇంకా సంజయ్ కూడా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫుల్గా వాటర్ తాగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. సంజయ్కి చాలా కోపం వస్తుంది. స్టాప్ ఇట్, నన్ను చూసి నవ్వుకుంటారా, ఇప్పుడే చూస్తాను మీరందరూ ఎలా సంతోషంగా ఉంటారో చూస్తాను. ఏయ్ మౌనిక పద ఇంటికి అని అంటారు. ఏవండి అది కాదండి అని. నోర్ముయ్, మీ వాళ్ళు నన్ను ఇంతలా ఆట పట్టిస్తుంటే నువ్వు మాత్రం ఇక్కడే కూర్చొని ఈకలు పక్కపక్కలు నవ్వుతూ ఉంటావు కదా, సరే అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్విక్కడే చావు అని సంజయ్ వెళ్ళిపోతుంటే
గట్టిగా సంజయ్ చేపట్టుకుంటాడు బాలు. సంజయ్ ఎంత వెళ్ళాలని ప్రయత్నించినా వెళ్ళలేకపోతూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూస్తే బాలు వదులు చెయ్యి అని అంటాడు సంజయ్. వదులుతాను, కానీ నువ్వు మౌనికని ఏదో అన్నావే, ఆ మాట వెనక్కి తీసుకో బావా అని అంటాడు బాలు. నేనేమన్నాను? నేను వెళ్తున్నానన్నాను అంతే కదా అని అంటాడు. కాదు కాదు, ఇక్కడే అని తర్వాత ఏదో అన్నావు. నీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదు, కానీ ఇది నా చెల్లెలి ఇల్లు. ఈ ఇంట్లో ఒక్క మాటైనా తనకి వ్యతిరేకంగా వస్తే అని అంటాడు బాలు. రే బాలు వదిలేరా అని అంటుంది ప్రభావతి. ఇంకా సంజయ్ చెయ్యి గట్టిగా పట్టుకొని వదలకుండా అలా ఉండిపోతాడనమాట బాలు. చెయ్యేంటి నొప్పిగా ఉంది అని సంజయ్ చెయ్యి నొప్పుతున్నా చెప్పకుండా అలా ఉండిపోతాడు. చెప్పు బావా, మాటను వెనక్కి తీసుకుంటావా అని అంటాడు బాలు. ఇంకా గట్టిగా సరే వెనక్కి తీసుకుంటాను, నేను వెళ్తున్నాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంజయ్. అబ్బా, వీడు ఏం తింటాడు అసలు, ఎంత బలంగా ఉన్నాడు. ఇంకాసేపు ఉంటే చెయ్యికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేది. వీడితో పెట్టుకోకూడదు అని సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బావగారు ఒక నిమిషం అని అంటాడు మనోజ్. ఏంటి, ఇంకొక పిజ్జా ఆర్డర్ ఇవ్వాలా అని అంటాడు. కాదు బావగారు, ఇదిగో రేపు నేను ఫర్నిచర్ షాప్ని ఓపెన్ చేస్తున్నాను. నా ఇనాగరేషన్కి మీరు తప్పకుండా రావాలి. మీరు కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా అని అంటారు. ఏంటి, నువ్వు తెరుస్తున్న అగ్గిపెట్టె లాంటి షాప్కి నేను రావాలా? ఇంతకీ నిన్ను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఎంత పెట్టుకున్నావేంటి షాపు? 2 కోట్ల 5 కోట్ల అని అంటారు. అంతేమీ లేదు, ఒక 25 లక్షల్లో అని అంటాడు. సరే, 25 లక్షలు కదా, నీకెంత బిజినెస్ వస్తుందో నేను చూస్తాలే, నేను రాలేను అని సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈయన వస్తే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనుకున్నానే, రాకపోతే రాకపోయాడులే అని మనోజ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా అలా హ్యాపీగా మాట్లాడుకుంటుంటే అప్పుడే పార్వతమ్మ, శివ, సుమతి కూడా ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తారు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏయ్, మీరేంటిక్కడ అని అంటుంది. ప్రభావతి, ఏంటై అసలు నీ నోట్లో ఏం మాటలు వస్తున్నాయి అర్థమవుతుందా నీకు? ఇంటికి వచ్చిన వాళ్ళని, అది కూడా నీ వియ్యపురాల్ని ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? ఏంటి ఏంటి ప్రవర్తన అని అంటుంది సుశీలమ్మ. ఈవిడ వినేసిందా? అంటే అత్తయ్య గారు అది కాదు అని అంటుంది. నోర్మై, ఇంకేం మాట్లాడకుండా పోవే అని అంటుంది. ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమ్మా బాగున్నారా అని అడుగుతారు. మేం బాగున్నామండి, కానీ మీరు మమ్మల్ని పట్టి రమ్మన్నారు కాబట్టే వచ్చాం బామ్మగారు, లేకపోతే అని అంటుంది పాపం పార్వతమ్మ. చూడండి, ఇక్కడ జరుగుతున్నది మీ కూతురు అల్లుడు పెళ్లి రోజు, కాబట్టి మీరు లేకపోతే ఎలా? అందుకే మీనాకి మీకు ఫోన్ చేసి ఇవ్వమని చెప్పాను, మీరు వచ్చారు. ఎవరు ఏం మాట్లాడినా మీరేం పట్టించుకోవద్దు, రండమ్మా అని ముగ్గురిని తీసుకువెళ్తారు. ఏమ్మా బాబు చదువుకుంటున్నావా, ఏమ్మా పాప అని చెప్పి ఇంక సుమతిని, శివని కూడా పలకరిస్తారు. శివ అలా ఇంక చూస్తూ ఉంటాడనమాట. బాలు శివ దగ్గరికి వస్తాడు. ఏంటి ఎలా ఉన్నావు అని అడుగుతారు. బాగానే ఉన్నాను బాబా అని అంటారు. సరే రండి అని ఇంక అందరినీ లోపలికి తీసుకొస్తాడు బాలు. ప్రభావతి మాత్రం అందరూ సంతోషంగా హ్యాపీగా కల్మషం లేకుండా హార్ట్లో ఉన్న మొత్తం చాలా ప్యూర్గా మాట్లాడుకుంటూ ఉంటే ఒక మూలను కూర్చొని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఈవిడ రావడం వల్ల ఎవరెవరో ఇంటికి వస్తున్నారు, అయినా ఇలాంటి వాళ్ళు నా ఇంటికి రావడం ఏంటి? నేనైతే ఎప్పుడో బయటికి పంపించేసేదాన్ని, ఇప్పుడు ఏం చేయాలి అని చాలా మొహం అంతా మార్చుకుంటుందన్నమాట ప్రభావతి. సుశీలమ్మ ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య గారు అని అంటుంది ప్రభావతి. నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా, నిజం చెప్తావా అని అడుగుతుంది. అడగండి అని అంటుంది మీనా గురించి ప్రభావతి. సరే అడుగుతాను విను. నువ్వు నాకొచ్చే ఆస్తిపై కన్ను వేసావని నాకు అర్థమైంది, కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. నీకు 3 కొడుకులు, మనోజ్ భార్య కోటీశ్వరరాలని నువ్వు చెప్తావు, శృతి కోటీశ్వరరాలే, కాబట్టి ఎటూ కాస్త ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నది బాలు, మీనా. నా ఆస్తిని బాలు, మీనాకి ఇస్తానంటే నువ్వు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? నీకు ఎందుకంత కుళ్ళు వస్తోంది? నాకు దీనికి సమాధానం చెప్పు అని అంటారు సుశీలమ్మ.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అత్తయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏంటి? కుల్లా నాకా? చచ్చచ్చ, ఎంత మాట! ముగ్గురు నా పిల్లలే కదా. ఇంకో వాడు బాగుపడితే నేను సంతోషపడతాను, కానీ అలా ఎందుకు అనుకుంటాను అని అంటుంది ప్రభావతి. ప్రభావతి, నువ్వు నటిస్తున్నావని ఇక్కడ ఉన్న అందరికీ తెలుస్తుంది. నటించద్దు. చూడు, ఎంత కాదన్నా బాలు నీ కన్న కొడుకు. నీ నీ నుండి పుట్టినవాడు, పేగు తెంచుకొని భూమి మీద పడినవాడు. అలాంటి వాడు సంతోషంగా ఉండాలని, వాడు ఎదగాలి అని కోరుకో. అంతేకాని నీ ఇద్దరు కొడుకులు మాత్రమే బాగుండాలి, వాళ్ళకు మాత్రమే మర్యాద ఇవ్వాలి, వాడు ఎటుపోతే నాకెందుకు అని నువ్వు అనుకోవద్దు. వాడంటాడు, వాడు నీపై ఉన్న కోపం కాదు, నీపై ఉన్న ప్రేమతో అన్ని మాటలు అంటూ ఉంటాడు. ఒక తల్లిగా భూదేవంత ఓర్పుతో నువ్వే సహనంగా నేర్చుకోవాలి. కానీ వాడు నన్ను ఇలా అన్నాడు కాబట్టి నేను వాడిని అలా అంటాను, అది ఇది అని మాట్లాడకూడదు. ఒక అమ్మగా నేను సత్యాన్ని ఎలా ప్రేమిస్తున్నానో నువ్వు కూడా అలాగే బాలుని మీనను కూడా ప్రేమించాలి. ఇది నా మాట. చూడు, ఇంకొక విషయం కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను. కావాలంటే నువ్వు పాటించవచ్చు. పెళ్లి రోజు అయిపోయాక చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సుశీలమ్మ. ఏంటో ఈవిడికి నా మనసులో మాటలన్నీ అర్థమైపోయినాయి. అయినా ఆ బాలుగాడికి క్యాబ్ ఉంటేనే రెచ్చిపోతున్నాడు. అలాంటిది ఆవిడ ఆస్తి వెళ్తే వాడు గాల్లో తేలుతాడు. ఆ ఆస్తి ఏదో నా పేరు మీద ఉందనుకో, నేను ముసలయ్యాక ఎవరో ఒకరికి ఇచ్చుకోవచ్చు. మనోజ్కి కొడుకు పుడతాడుగా, వాడికి ఇస్తాను అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా శివ కొంతమంది మనుషుల్ని పిలిపించి ఇంకా అలా మొత్తం డెకరేట్ చేస్తూ ఉంటాడు. శివ, ఏంట్రా ఇది అని అడుగుతుంది మీనా. అక్క, ఈరోజు మీ పెళ్లి రోజు అన్నారు, కానీ ఇంట్లో ఒక్కరైనా అలా కనబడుతున్నారా? ఏదో కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన పెళ్లి రోజు అయిపోతుందా ఏంటి? అందుకే కదా నేను పెళ్లి రోజు ఎలా జరిపించాలో అలా జరిపిస్తాను. నువ్వు లోపలికి వెళ్ళక్క. రే రండి, ఇదిగో ఇదంతా డెకరేట్ చేయండి, అక్కడ పూలు కట్టండి అని చెప్పి ఇంకా ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటాడు శివ. శివ, నీకెందుకు ఇదంతా అని అంటాడు బాలు. చూడు బావా, నువ్వు నా విషయంలో ఎలా ఉన్నా మా అక్కని కంటికి రెప్పలా చూసుకుంటావని నాకు తెలుసు. కాబట్టి నా వంతుగా నేను ఈ డెకరేషన్ చేయించి మీ పెళ్లి రోజుని అంగరంగ వైభవంగా జరపాలనుకుంటున్నాను. మీరేం కంగారు పడకండి, లోపలికి వెళ్ళండి బావా అని ఇంకా మొత్తం డెకరేట్ చేపిస్తూ ఉంటాడు శివ. ఇదంతా చూస్తున్న రోహిణి జెలస్గా ఫీల్ అవుతుంది. ఏంటి, ఈ మీనాని ఎలా అయినా లేని వాళ్ళు అని అవమానించాలని అత్తయ్య అనుకుంటూ ఉంటుంది. కానీ వీళ్ళు దానికి ఆపోజిట్గా ఇంత బాగా చేస్తున్నారు. మీనాని కనుక్కోవాలి అని రోహిణి మీనా దగ్గరికి వస్తుంది. మీనా, ఏంటి మీ తమ్ముడు చాలా హడావిడి చేస్తున్నాడు అని అంటుంది. అవును, నా మాట కూడా వినట్లేదు వాడు అని అంటుంది మీనా. మీ తమ్ముడికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగుతుంది. ఇంకా పాపం మీనా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అదే ఈ మధ్య కొంతమంది దొరికిపోతున్నారని న్యూస్లో వస్తుంది కదా, అలాంటివేమైనా సప్లై చేస్తున్నాడా అని అంటుంది రోహిణి. రోహిణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు చెడ్డవాడు కాదు, వాడు ఒకప్పుడు గుణాతో ఉండేవాడు, కానీ ఇప్పుడు అలా లేడు. నువ్వు వాడిని అలా అవమానించద్దు అని అంటుంది మీనా. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏం అవమానించిందని రోహిణి? నిజమే కదా, కనీసం తినడానికి తిండి కూడా ఉండని వాళ్ళు ఇప్పుడు ఇంత బాగా డెకరేట్ చేపిస్తున్నాడంటే మోసాలు చేయకుండా, మర్డర్లు చేయకుండా ఇలాంటి డబ్బులు వాడికి వస్తున్నాయా? ఎవరి సొమ్ము కొట్టేశాడో ఇంత బాగా చేస్తున్నాడు అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, నోటికి ఏం వస్తే అది మాట్లాడద్దు. ఎందుకని మాటలతో పాపం పోసుకుంటారు అని అంటుంది మీనా. ఏయ్, ఏంటే పెళ్లి రోజని సైలెంట్గా ఉంటాననుకున్నావా? నువ్వు నీ స్థాయి ఏంటో నాకు తెలుసు. నీ తమ్ముడు గురించి నాకున్న అనుమానాలన్నీ ఏదో ఒకరోజు నిజమవుతాయి. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వెంత బాగా పెళ్లి రోజుని జరుపుకున్నా నువ్వు ఆ బండి మీద తిరిగి పువ్వులు అమ్ముకోవాల్సిందే, నీ భర్త క్యాబ్ డ్రైవర్గా ఉండాల్సిందే, అది గుర్తుపెట్టుకో అని ప్రభావతి రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రభావతి అలా అనేసి పాపం చాలా బాధపడుతుంది ప్రభావతి మాటలకి మీనా. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చి విన్న పార్వతమ్మ విని చాలా బాధపడుతుంది. అమ్మ అని అంటుంది మీనా. పాపం ఏడుస్తుంటే మీనా హక్ చేసుకుంటుంది పార్వతమ్మని. వాడికి ఎన్నిసార్లు ఆ గుణతో తిరగడం మానేమన్నా వాడు మానటం లేదు. వాడు ఎప్పుడు మారుతాడా అనుకుంటే ఇప్పుడు ఇలాంటి మాటలు అని పార్వతమ్మ పాపం బాధపడుతుంటే, అమ్మ
ఏడవద్దమ్మా, ఏడవద్దు. నువ్వు బాధపడితే నేను చూడలేను. వాడితో నేను ఎలా అయినా మాట్లాడతానులే అని పాపం పార్వతమ్మని ఓదారుస్తూ ఉంటుంది మీనా. ఇంకప్పుడు అదంతా చూసినా తనకైతే శివకి ఉక్రోషం వస్తుంది. కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంక వెంటనే కోపంగా, రోహిణి, నన్ను నన్ను అవమానిస్తావా? నన్ను సప్లై చేసుకునేవాడని మా అమ్మని మా అక్కని బాధ పెడతావా? ఇప్పుడు చూడు, నీ సంగతి అందరి ముందు బయట పెడతాను. నువ్వు ఏదో పెద్ద ధర్మాత్మురాల్లాగా, న్యాయాత్మురాల్లాగా చాలా చాలా వేషాలు వేస్తున్నావు. నీకు ఎంత అప్పు ఉందో ఆ అప్పుని అందరి ముందు తీసుకొచ్చి చూపించకపోతే నేను శివనే కాదు అని గట్టిగా ఇంక చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ. ఇంకా అలా ఒక పెద్ద కేక్ తెప్పించి బాలు మీనతో కట్ చేయిస్తాడు శివ. ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. సుశీలమ్మ వాళ్ళిద్దరిని చూసి బాలు మీనని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా పెళ్లి రోజైతే కంప్లీట్ అయిపోతుంది. సెలబ్రేషన్స్లో అందరూ హ్యాపీగా పాల్గొంటారు. అలా ఇంకా పార్వతమ్మ, శివ అండ్ సుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంక అందరూ ఈరోజు అయిపోయిందిగా, ప్రశాంతంగా ఉంది అని ప్రభావతి నిద్రపోవడానికి వెళ్తుంటే, ఆగు ప్రభావతి అని అంటారు సుశీలమ్మ. ఏంటత్తయ్య గారు అని అడుగుతుంది. ఏం లేదు ప్రభావతి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. నిద్రపోవడానికి అని అంటుంది. ఓ, నిద్రపోవడానికి వెళ్తున్నావా? రే సత్యం, నేను నువ్వు చెప్పిన మాట వింటావా అని అంటారు సుశీలమ్మ. అమ్మా, ఖచ్చితంగా వింటాను, ఏంటో చెప్పు అని అంటారు. రేయ్, ఇవాళ మీ రూమ్ని బాలుకి మీనాకి ఇవ్వండి. రేపటి నుండి వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి, ఏమవుతుంది, వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. కాదు కాదు, మీరు వెళ్ళిపోతున్నారు అని అంటుంది సుశీలమ్మ. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి అని అడుగుతారు సత్యం. అవునరా, 3 కొడుకులున్నారు, 3కి 3 గదులు ఉండాలి. కానీ పాపం బాలు మీనా హాల్లో పడుకుంటున్నారు. అలాంటి దుస్థితి వాడికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ప్రభావతికి ఒక మంచి ఇల్లు తీసి పెట్టాను. ఊర్లో మన చుట్టాల వాడు ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి ఇదిగో ఇక్కడే సిటీలో ఉంటున్నాడంట. వాడికి ఫోన్ చేసి చెప్పాను, మన సందు పక్కనే మంచి ఇల్లు చూసి పెట్టాడు. రేపటి నుండి నువ్వు ప్రభావతి ఆ ఇంట్లో ఉండండి, అన్నీ చక్కగా జరుగుతాయి. ఏం ప్రభావతి అని అంటారు సుశీలమ్మ. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి, నేనా? వేరే ఇంటికా? ఓహో, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఏంటి, నీ ఇల్లా? అవునా, సరే అయితే బాలు మీనా నా ఇంటికి పంపించేద్దామా అని అడుగుతుంది సుశీలమ్మ. ఆ పని చేయండి, ఎంతైనా వాళ్ళు మంచోళ్ళు కదా, బయటికి వెళ్ళిపోయి బాగా ఉంటారు. నేను మాత్రం ఇంట్లో ఉండి వెళ్ళను అని అంటుంది ప్రభావతి. సరే, పంపించేస్తాను. ఒక తండ్రికి కొడుకుని దూరం చేస్తాను. పంపించేసిన తర్వాత నేను ఇక్కడికే వచ్చి ఉండిపోతాను. నాకు కూడా అక్కడ ఏం పని ఉంటుంది? నేను ఇక్కడ మీతో ఉన్నాననుకో, సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నీకు తెలుసు కదా నేను ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో అని అంటారు. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటుంది ప్రభావతి. అత్తయ్య గారు, అది కాదండి అని అంటుంది. చూడు, ఇప్పుడే చెప్తున్నాను. రే సత్యం, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకు ఇస్తాను. పైన ఒక గది కట్టించేంత వరకు బాలు మీనా సపరేట్గా ఉండాల్సిందే. వాళ్ళిద్దరికి ఒక రూమ్ని ఇవ్వండి. మీరు ఎక్కడుంటారనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే బాలు మంచివాడు కదా అని మీరు ఎలా చెప్తే అలా వింటున్నాడు కదా అని వాడిని మీరు ఇంతలా బాధ పెట్టకూడదు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇల్లు పని పూర్తి అయ్యేంత వరకు మీరు ఖచ్చితంగా నువ్వు ప్రభావతి హాల్లోనే ఉండాలి. మళ్ళీ ప్లేస్ మారిందంటే నేను వస్తాను. నేను వచ్చానంటే ప్రభావతికి ఎలా ఉంటుందో బాగా తెలుసు అని అంటారు సుశీలమ్మ. వద్దు వద్దు, మీరు కట్టిస్తానంటున్నారుగా, కట్టించండి అని అంటారు. రేయ్ సత్యం, రేపు పని వాళ్ళు వస్తారు, ఇల్లు వీలైనంత త్వరగా రూమ్ కట్టేస్తారు, సరేనా అని ఇంక సుశీలమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రభావతి మీనా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోహిణిని ఎలా అయినా బయట పెట్టాలని, రోహిణి విషయం తెలియాలి అని ఇంకా ఆఫీస్కి వెళ్తాడనమాట శివ. గుణ ఆఫీసే కాబట్టి
రేయ్, డ్యూ డేట్ లోపు ఎవరెవరు డబ్బులు కట్టలేదో వాళ్ళ లిస్ట్ తీ అని అంటాడు. తీస్తారు. నలుగురున్నారు. ముందు ఇదిగో రోహిణి, ఈవిడింటికి వెళ్ళండి. ఈవిని గట్టిగా అడగండి, ఎవ్వరు ఆపినా ఆగద్దు, సరేనా అని చెప్తాడు. సరే వెళ్తామన్నా అని ఇంకా గుణకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఇస్తూ అలా ఇంకా రోహిణి వాళ్ళ ఇంటికి గుణ ఆఫీస్ నుండి వెళ్తారు. చూడండి, మీరు మొత్తం 2 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీతో కలిపి 4 లక్షలు అయింది. కడతారా కట్టరా అని అడుగుతారు ఆ రౌడీలు. సార్ ప్లీజ్ మీరు వెళ్ళండి, నేను వచ్చి మాట్లాడతాను అని అంటుంది రోహిణి. ప్రభావతి, ఏంటమ్మా రోహిణి, ఎవరు వీళ్ళు అని అంటుంది. అత్తయ్య, అంటే మీ కోడలు మా దగ్గర అప్పు తీసుకుందండి. ఇదిగో కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి. 2 లక్షలు అసలు, 2 లక్షలు వడ్డీ. వడ్డీ కట్టి 10 రోజులు దాటుతుంది, ఇంకా వడ్డీ కట్టలేదు. మీరు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. రోహిణికి ఏం చెప్పి మేనేజ్ చేయాలో అర్థం కాదు. అలా రోహిణి విషయంలో బయట పెట్టి రోహిణి అప్పుల గురించి ప్రభావతికి తెలిసేలా చేస్తారు శివ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.